బ్రేకింగ్ న్యూస్ ఏపీపీహెచ్సీ వైద్యుల సంఘం ఆందోళన ఉధృతం చేస్తుంది. తమ సమస్యలు పరిష్కరించకపోతే నేటి నుంచి పీహెచ్సీలో ఓపీ సేవలు నిలిపివేస్తామని స్పష్టం చేసింది. ప్రభుత్వం స్పందించకపోతే దశల వారీగా అత్యవసర సేవలు ఆపేస్తామని హెచ్చరించింది. ఈ నెల 30 అక్టోబర్ 1, 2 తేదీల్లో జిల్లా కేంద్రాల్లో నిరసన ప్రదర్శనలు, దీక్షలు చేపడతామని తెలిపింది. అక్టోబర్ 3న విజయవాడలో రాష్ట్ర వ్యాప్త నిరవధిక దీక్షలు చేపట్టనున్నట్టు తెలిపింది. ఇక నిరసనలో భాగంగా పీహెచ్సీలకు ఆన్లైన్లో నివేదికలు పంపడం మానేశామని, అధికారిక వాట్సాప్ గ్రూపులతో పాటు వైద్య శిబిరాలు, సంచార సేవలను బహిష్కరించామని తెలిపింది. జీవో 99 ద్వారా కోత విధించిన ఇన్ సర్వీస్ పీజీ కోటా పునరుద్ధరించాలని డిమాండ్ చేసింది పీహెచ్సీ వైద్యుల సంఘం. పీహెచ్సీ వైద్యులకు పదోన్నతుల కమిటీ ఏర్పాటు చేసి నిర్ణీత కాలంలో పదోన్నతులు కల్పించాలని డిమాండ్ చేసింది. 104 సంచార చికిత్స అలవెన్స్లు, నోషనల్ ఇంక్రిమెంట్లు, గిరిజన ప్రాంతాల్లో పనిచేస్తున్న వైద్యులకు 50% ప్రాథమిక వేతనాన్ని గిరిజన బద్ధ్యంగా ఇవ్వాలని డిమాండ్ చేసింది. మరోవైపు పీహెచ్సీ వైద్యుల ఓపీ నిలిపివేతలపై ఏపీ సర్కార్ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఓపీ విధులకు హాజరు కాకుంటే ఎస్మీ ప్రయోగిస్తామని తేల్చి చెప్పింది. ఎస్మా ప్రకారం ప్రభుత్వ వైద్యులు సమ్మె చేయడం, సమ్మె నోటీసులు ఇవ్వడం చట్ట విరుద్ధమని తెలిపింది. వాటిపై నిషేధం ఉందని ప్రభుత్వం పేర్కొంది. అయితే అత్యవసర సేవలైన వైద్య సేవలకు ఎవరైనా ఆటంకం కలిగిస్తే అది సర్వీసు నియమావళి ఉల్లంఘనగానే భావించాల్సి వస్తుందని తెలిపింది. సమ్మెకు ప్రయత్నించే వారి పట్ల కఠినంగా వ్యవహరించాలని నిర్ణయించింది. అలాంటి వారిపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని వైద్యారోగ్య కుటుంబ సంక్షేమ కమిషనర్ వీరపాండ్యన్ ఆదేశాలు జారీ చేశారు.